సో ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ లో భాగంగా ఎటువంటి కండిషన్ లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అనేది మనం తెలుసుకున్నాము. సో ఈ డెంగ్యూ ఫీవర్ లో మనకి ఏంటంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అవి ఉంటాయి అన్నమాట. అది సివియర్ కండిషన్స్ లో. ఆ బ్లీడింగ్ అనేది మనకి ఎలా ప్రెసెంట్ అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ప్రెసెంట్ అవుతుంది. సో ఇక్కడ మోస్ట్ కామన్ బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే గమ్ బ్లీడింగ్, అంటే మనం బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళమ్మట రక్తం వస్తూ ఉంటుంది. లేదా కొంతమందికి ఒంటి మీద నల్ల మచ్చలు, పెద్ద పెద్దగా నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొంతమందికి మోషన్ నల్లగా అవుతుంది, తార్ కలర్ లో ఉంటుంది, అంటే లోపల పేగుల్లో రక్తం కారుతుంది అని అర్థం అనమాట. ఇవి కాకుండా కొంతమందికి బాగా కడుపులో నొప్పిగా ఉంటుంది. ఇంకొంతమందికి ఎసైటిస్, అంటే పొట్టలో నీరు చేరటం గానీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరి బాగా ఆయాసంగా ఉండటం కానీ, ఇంకొంతమందికి కంటిన్యూస్ గా వామిటింగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ పై చెప్పిన లక్షణాలన్నీ బాగా సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ అన్నమాట. సో ఇటువంటి లక్షణాలు కనుక మీరు గమనిస్తే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది.